వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా.
రగిలింది విప్లవాగ్ని ఈ రోజు, ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు. రగిలింది విప్లవాగ్ని ఈ రోజు, ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు. సీతారామరాజు తనువులోన అణువణువున తరతరాల పోరాటం, తన రూపే దాల్చింది ఝాన్సీ రాణి కరవాలం. జలియన్ వాలా బాగున జరిగిన మారణకాండ, తలచి ఎగురవేశాడు తిరుగుబాటు జెండా. తిరుగుబాటు జెండా రగిలింది విప్లవాగ్ని ఈ రోజు, ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు. పెడుతుంది సీత, కానీ ఇప్పుడు పాడే స్కూల్ కాదు. స్వేచ్ఛ వాయువులు పీల్చే స్వతంత్ర భారత పౌరులు పట్టించే బంగారు మాత్రం వందే మాత్రం అంటే ఒక జపం కాదు. దాస్యంలో మగ్గిపోతున్న భరతమాత కన్నీళ్లు చూసే మహామాత. అందుకు సమయం రావాలి. దాస్యంలో మగ్గిపోతున్న భారత ప్రజలకు కావాల్సింది సాయ పలుకుల స్నేహ హస్తాలు కాదు, వాళ్ళ తలుపు తట్టగల శక్తి సామర్థ్యాలు. పరదాస్య శృంఖలాబద్ధమైన దేశం కోసం చేసే ఈ పోరాటంలో రాజు మనకు కావాల్సింది సంపూర్ణ స్వరాజ్యం. స్థానిక స్వపరిపాలన మాత్రం కాదు, సమస్త భారతదేశాన్ని మనమే పరిపాలించుకోవాలి. సీత, ఈ చెట్లలో ఈ ప్రాంతాన్ని చూస్తే నీకేమనిపిస్తుంది సీత? నాకేమనిపిస్తుంది, ఈ కొండరాళ్ళు చూస్తుంటే రాళ్ళు పగలగొట్టే కష్టజీవులు కనిపిస్తున్నారు. ఈ చెట్లు దానికి ఊపుతుంటే ఆకలి తప్పులతో అలమటించే పసిబిడ్డల కరుణగాలి వినిపిస్తుంది. ఆ భయంకరమైన లోయలో భరతమాత ఆర్తనాదం వినిపిస్తుంది సీత, భరతమాత ఆర్తనాదం వినిపిస్తుంది. మీ మనసు సముద్ర గర్భం కన్నా లోతైనది, మీ మాటలు సరిహద్దు నీటి కన్నా మృదువైనవి. మీ మాటలు వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది. అటువంటి మీ సరసన నా జీవితం పండించుకోగలడం
విడుస్తుందా? కర్రతో కొడితే విడుస్తుంది. మరైతే మీ నిర్ణయం ఏమిటి? దేశ విముక్తి కోసం ఏ విధంగా పోరాటం సాగించాలో తెలుసుకునేందుకు దేశాటన చేయాలనుకున్నాను. దేశాటన? అవును, ప్రజల విముక్తి కోసం, దేశ విముక్తి కోసం ఉద్యమం సాగించడానికి ముందుగా దేశ పరిస్థితులు ఆకలింపు చేసుకోవాలి. దేశ పరిస్థితులను మీరు చక్కగా అర్థం చేసుకోగలరు, కానీ ఈ సీత పడే ఆవేదనకి అర్థం ఏంటి? మన సమస్య, దేశ సమస్యకు ఒకేసారి పరిష్కార మార్గం లభిస్తుంది సీత. అంతవరకు చదవడానికి ఎంతకాలం నాకు ఈ పరీక్ష? వచ్చే కార్తీక పౌర్ణానికి తప్పక తిరిగి వస్తాను సీత. పౌర్ణిమ. అవును, తప్పక తిరిగి వస్తాను. వస్తాడు నారాజు ఈ రోజు, స్వామి వస్తాడు నెలరాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలోన తల్లికి వెన్నెల కెరటాలపైన, కార్తీక పున్నమి వేళలోన తల్లికి వెన్నెల కెరటాలపైన వస్తాడు నారాజు ఈ రోజు. వస్తాడు నారాజు ఈ రోజు, తానే వస్తాడు నెలరాజు ఈ రోజు. వస్తాడు నారాజు ఈ రోజు, తానే వస్తాడు నెలరాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలోన తల్లికి వెన్నెల కెరటాలపైన, వస్తాడు నారాజు ఈ రోజు. వచ్చావా? చూసారా? చూశాను సీత. అజ్ఞానం వంటి అంధకారంలో, గుండెలు పగిలే కోపంలో నా భరత జాతి ఎంత భయంకరంగా ప్రశ్నిస్తుందో చూశాను. బ్రిటిష్ వారి కబంధాస్తాల నుంచి
దేశాన్ని విముక్తి చేసే ముందుగా దేశ ప్రజలను తమ దాస్య బ్రతుకుని విముక్తి చేయాలి సీత. అందుకు విప్లవ మార్గం ఒకటే శరణ్యం సీత. మరైతే మేము బాబా 36 కోట్ల భారతీయులు కలిగిన మా మాతృదేశాన్ని మర్చి ఈ లోకమయమైన ప్రపంచం మధ్య బ్రతుకుతూ సారస్వకాన్ని అనుభవించే స్వాతంత్ర సమర దీక్షా కంకణ బద్దుడైన నేను కళ్యాణ కంకణాన్ని స్మరించలేను సీత. అర్జున్ నేను నిర్ణయానికి ఎప్పుడు తీసుకువస్తాను. మళ్ళీ మనం కలుసుకోలేము సీత. వద్దు బాబా, మళ్ళీ మిమ్మల్ని కలుసుకుని ఈ ఆశయాన్ని మధురు కలిగించలేదు. పవిత్రమైన ఈ ఆరాధన నేను ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా నాకు ఆయుష్ని, ఆవేశాన్ని, ఆలోచనని ఇస్తుంది సీత. ఆలోచన ఇస్తుంది. తప్పకుండా వెళ్ళిపోతాను. వెళ్ళు సీత. నా హృదయంలో హృదయంగా, ఆత్మలో ఆత్మగా ఆచంద్ర తారాత్మ నిలుస్తావు సీత. ఆచంద్ర తారాత్మ. ఇక నుంచి నా పేరు రామరాజు మాత్రమే కాదు, ఈ సీత కలిగిన సీతారామరాజు. సీతారామరాజు. అనవరత అన్నదానంతో అన్నపూర్ణగా ఆశకెక్కిన సత్యశ్యామల సేవై సకలైశ్వర్యాలకు నిలమై సర్వ ప్రపంచానికి ఆదర్శప్రాయమై వెలుగొందు బంగారు భూమి ఇది. వేద వేదాంగముల పుట్టినిల్లు, సమస్త కళలకు మెట్టినిల్లు, సమస్త కళలకు ఆలమాలమే అలవారు విజ్ఞాన కని పవిత్ర భరత భూమి ఇది. శత్రువులకు పక్కలో బల్లమై ద్రోహులు ఎవరైనా చీల్చి చండాడగల వీర నారీమణులు ఉద్భవించిన వీర గత ఇది. అది నేడు కొన్ని వేల మైళ్ళ దూరం నుంచి వ్యాపార మిషతో మన గడ్డ మీద పాదముంచి దేహి అని మన దయాధర్మాలను ఆశించి మన సౌభ్రాతృత్వం సౌశీల్యం ఆధారంగా మన ఆశ్రయం పొంది అపవరధనాన్ని ఆర్జించి అంతులేని కాంక్షతో, అంతం లేని ఆశలతో మతమెక్కి ఆశ్చర్యాన్ని పుట్టి మనలో మనకి అంతర్కలహాలు రేకెత్తించి మన సామరస్య పూరిత విధాన దృక్పథాన్ని మన చేతగానితనంగా భావించి అఖిల భారతావనిని అరచేతిలో పెట్టుకుని ఆటలాడుతున్న ఈ ఆంగ్లేయుల ఆగడాలు, అధికార దుండగాలు రోజు రోజుకి మితిమీరుతున్నాయి. స్వేచ్ఛ హృదయాంతరంగ వాసులై కుటిల కుతంత్రాలకు కడు దూరంగా ఎక్కడో మారుమూల అడవుల్లో, కొండ కోణంలో అమాయకపు ఆధునిక జీవితం గడుపుతున్న మన మన్యవాసులపై ఈ దురహంకార పూరిత దుర్మార్గుల పైశాచిక కృత్యాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ చల్లదల ప్రాబల్యానికి, ప్రలోభానికి మగ్గి ముగ్గిపోయే నా సాటి సోదరుల ఆక్రందనలు నా హృదయాంతరంగంలో ప్రళయ భయంకర ప్రచండ గంజా మారుతాలను సృష్టిస్తున్నాయి. కేవలం వర్ణాన్ని బట్టి వర్గాన్ని విభజించే నాగరికత వెలిసిన ఈ బ్రిటిష్ ముష్కర్ల భీకర పదగట్టున పుణ్యలపై కుంపదిలా సమ్మిక పోట్లుగా నా తల్లి భర్త మాత ఎంతకాలం భరించాలి? ఈ నికృష్ట నీచ పిశాచాలు తగిలించిన నాశ కృత్యాలను ఎంతకాలం సహించాలి? ఎంతకాలం మౌనం వహించాలి? వీల్లేదు. ఇలా జరగడానికి వీల్లేదు. ఈ అకృత్యాలు కొనసాగడానికి వీల్లేదు.
తలపీడలో పర్యాటకం కింద రాజ్యం ఏలుతున్న ఈ శ్వేత శుల్కాలను నశింపజేసి ఈ శివశాల పుణ్య నది నద భారతావనిలో 36 కోట్ల భారతీయుల ప్రజావాణిచే స్వాతంత్ర సుమధుర మనోహర వేణుగాన గీతికలు పలికింప చెయ్యాలి. మొదటిదైన వీర రథాన్ని ముగ్గుపాలతో రంగరించుకుని ఈ కసాయి ఆంగ్లేయ పాలకులు తమను దించుకునేలా చెయ్యాలి. ఈ బ్రిటిష్ సామ్రాజ్యపు ఎరుపగోడలు తుత్తినేలు చెయ్యాలి. ఈ దుర్బల దాస్యం అంతం చెయ్యాలి. నా రక్తంలోని అణువులు ఈ దుష్కర్మ ప్రతివచనానికి ధారవోసి ఈ పవిత్ర భారతావనిలో స్వేచ్ఛావాయువులు ప్రసరించడానికి ప్రయత్నిస్తాను. నా ఈ పోరాటంలో, నా ఈ మహోద్యమంలో అఖండ ప్రజావాహిని అండదండలు అనుగ్రహించు తల్లి. జయ జగజ్జనని, జయ కాళీమాత, జయ రాజరాజేశ్వరి దేవి. ఈ అడుగులో చెట్లు దిట్టంగా పెరిగాయి. చెట్లు దొరికి పప్పు పోషించే వాళ్ళకి ఇలాంటి చెట్లు దొరికితే అంతకంటే ఆనందం ఏంటుంటది. సరే, దత్తొచ్చే లోపు ఓ చెట్టు దొరుకుతాం. చెట్టు నరికి నరికి ఒళ్ళు ఓనమైపోరా. ఈ రక్తేమో ఏడా కారణాలయ్యా. సరే, కాసేపు సేవ తీరుతాం. తల్లి బిడ్డలము మనమురా, అడవి తల్లి అందాలను చూడరా, అడవి తల్లి బిడ్డలము మనమురా. కోయాలే కోయి కోయి ఒక్కడో కోయి కొండల్లో కోయుళ్ళ చూడరోయి, కోయాలే కోయి కోయి ఒక్కడో కోయి
వందల్లో పోయోళ్ళ చూడబోయి పోయావే. ఇంకా ఆడబడ్డావేంటే అయ్యో సత్తా తెలుస్తుందా ఏంటే ఎంత మాట్లాడేసినావా నువ్వు తెలుపుడా నేను ఎప్పుడైనా తిన్నానా చెప్పు కాదే ఎప్పుడో పొద్దున రావాల్సినాను నువ్వు ఇప్పుడు దాకా రాకపోతే లేదనుకుంటున్నాను. ఏమో మామ ఈ ఆరేట పొద్దుగాడికి పని ఏమన్నది మామ నాకు ఏంటి ఏంటి అంత మానవం చేసేస్తాను ఏదని బాగా మీ బాబు మధ్యలో పెట్టుకున్నాడే. నా మధ్యలోకి వచ్చింది మా బాబు కాదు నువ్వే మామ నాన్న కూతురు ఆడబడి ఎదురు మొక్కమా నాన్న ఎప్పుడు నీ ఎదురుగానే ఉంటుందా కదా. ఎంత మాట్లాడుతున్నాడు చూడండి అమ్మా నా చూసి చెప్పు నా మొక్కం చూసి చెప్పయ్యా ఎప్పుడు నా ఐదు నెలలు ఒప్పుకుంటున్నావా పొద్దు లేదు కాల్చి ఆ గొడ్డలు ఎప్పుడు ఊళ్ళో వెళ్ళిపోతావు మరి ఎప్పుడో పొద్దు ముక్కేసారి కొట్టావు అడుగులు ఏం చేస్తున్నావు ఏటైపోయావని అత్తమాను నిన్నదే దిగి మామ అందుకే దిగ్గట్టుగా లేకుండా అన్న కూడా సరిగ్గా వండలేకపోయాను. నువ్వు వచ్చే తెలిసే ఈ అడుగులో ఏ ఒక చొప్పుడైనా నువ్వు వెళ్ళొచ్చేప్పుడు నువ్వు వచ్చిపోతున్నా నువ్వు వెళ్ళిపోతే క్యాన్ రావు సరిగా రత్తే నేను రత్తే చేసినాగా నా మనసు కొండ బాగా పొందుకుంటారే అబ్బో మాకు అట్లా నాకు రత్తే నిన్ను చూసినాగా నా ఆకలి సెట్ ఎక్కేసినాదే. అబ్బో సూర్యుడు సెట్ ఎక్కాక ఆవేశాలగా దిబ్బకి ఎందుకు వచ్చాక అదేనే ఇన్ని సేవ చెప్పినా ముడిసిపోతావేటే రతే నువ్వు నా ఎదురులో పుస్తకం కమ్మని కమ్మని చెప్పినావంటే అది నన్ను కూడా చదివింటారే. ఏమే భామా